మన ప్రభువు అయిన దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3:11. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. ఇప్పుడు వాక్యం ద్వారా మనకి ప్రభు చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీలో కొందరు అని ప్రభు చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మన చుట్టూ కానీ, మనతో పాటు కానీ, మన ఇంట్లో కానీ, మన ఆఫీసులో కానీ ఉండేవాళ్ళు కొంతమంది ఏ పని చేయరు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఊకే వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి వెళ్తూ ఉంటారు. అది కూడా ఎట్లా అంటే అక్రమముగా. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఆల్రెడీ చెప్పాడు, అక్రమముగా నడుచుకుని వారులారా మీరెవరు నాకు తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. కాబట్టి వీరికి పరలోక రాజ్యంలో వీరికి స్థానము లేదనే విషయము చాలా స్పష్టంగా మనం గ్రహించాలి. ప్రభు మనకు ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో, వేరే వాళ్ళ జోలికి వెళ్తుంటారో వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ విధమైన లక్షణాలు ఉండడం వాళ్ళు పరలోక రాజ్యానికి దూరంగా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా మారు మనసు పొంది ప్రభువు యొక్క మనసును తెలుసుకొని ఏదో ఒక పని చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ జీవించడం అనేది వాళ్ళకి మంచిది. ఎందుకంటే ఈ శరీరము ఒక మనిషి ఎప్పుడైనా ఏదో ఒక రోజు వదిలి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్ళిన తర్వాత అది పరలోక రాజ్యంలో ఉంటే శాశ్వతమైన జీవితం ఉంటుంది. ఏదో కొద్దిపాటి జీవితం ఇష్టానుసారంగా అక్రమంగా నడుచుకోవడం వల్ల దేవునికి శాశ్వతంగా దూరం అవ్వడం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి ఈ ప్రభు మనకి ఇందులోంచి చెప్పేది ఏంటి అంటే, ఏదైనా ఒక మంచి పని చేసుకుంటూ అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళకుండా, అక్రమంగా నడుచుకోకుండా మంచిగా నడుచుకోమని ప్రభు చెప్తున్నారు. అయితే ఈ విధంగా ఏ పని చేయకుండా అక్రమంగా నడుచుకునే వాటితో అనవసరంగా వేరే వాళ్ళ జోలికి వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం గ్రహించి నేర్చుకోవాలి. ప్రభు అనే దేవుడు మిమ్మల్ని ఈ విధంగా ఏ పని చేయక అక్రమంగా నడుచుకుంటూ పరుల జోలికి వెళ్ళి ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ కూడా మీకు దూరంగా పెట్టి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా శాంతిగా రక్షించును గాక. యేసు నామమున ఆమేన్.